ఒక అమ్మాయిని యూట్యూబర్ అమ్మాయిని అతి దారుణంగా వాడు చంపేసిండు. ఇప్పటి వరకు 15 రోజులు కాక ముందుకి ఇది ఒకటి చేసింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? భయపడేటట్టు ఏదన్నా ఒకటి చేస్తేనే కదా. మరి వాడు మనిషి అయితే కాదు, అతి దారుణంగా చంపేసింది. కాకుండా ఇంకా ముక్కలు వేసి మరి ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నామనుకునే మనం ఉండకూడదు. ఏం అవసరానికి అంత దారుణంగా అమ్మాయి ఏం తప్పు చేసింది? నీకు నచ్చకపోతే వదిలేసేది ఉంటుంది కదా. అమ్మాయిలు ఎందుకు చంపుతున్నారు? మరీ మూర్ఖంగా అయిపోతున్నారు. ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే జస్ట్ ఇట్లా జైలుకి తీసుకుపోతున్నారు, ఎంక్వైరీ అంటున్నారు. మనకి ఏదైనా తక్కువ వచ్చినా రోగం వచ్చిన హాస్పిటల్ ఎందుకు పెట్టాలి? హాస్పిటల్ ఒక కాలో చెయ్యో లేకపోతే 2 కాళ్ళు నరికేసి రోడ్ల మీద వదిలేస్తే అయిపోతుంది కదా. రోడ్ల మీద వదిలేయాలి అంతే. ఇంకా వాళ్ళకి ఎట్లాంటిది అయ్యొద్దు. చంపేసినాం అనుకో, ఒకటే నిమిషంలో ఒకటే రోజు చచ్చిపోతాడు. కానీ ఇట్లుండే అనుకారే జీవితకాలం ఎందుకు నేను ఒక అమ్మాయిని బాధ పెట్టినా, ఒక అమ్మాయిని చేసినందుకు నాకు ఇదే ఇట్లా చేసిరని ఏ ఒక్కడు మాట్లాడాడు. సో ఆన్లైన్ లో ఒక వెపన్ ని కత్తిని ఆర్డర్ పెట్టి మరి ప్రీ ప్లాన్ ఇంటికి పిలిపించి చంపడం జరిగింది. సో ఇట్లా ప్లాన్ చేసి మరి చంపడం. ఆ అమ్మాయి కూడా నావీ ఐడి కార్డు తీసుకుని ఆ అమ్మాయిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసి ఓ పైసలు నీ కాడ ఉంటూ ఇయ్యి, లేకపోతే పిఎస్ ఉంది కదా కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది. చంపడం ఎందుకు? పిఎస్ లేవా? కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది చప్పుడు ఆట. లేకపోతే వాళ్ళ అమ్మ నాయనకు చెప్పేది ఉంటుంది. నువ్వు ఆన్లైన్ లో పెట్టుకున్నావు అంటే ఆన్లైన్ ఇవి కూడా దొరుకుతున్నాయి. ఇక ఆన్లైన్ ఉన్నది ఎందుకంటే ఇట్లాంటి కత్తులు ఇవన్నీ దొరకడానికి. కొంచెమైనా బుద్ధి ఉండాలి. సరే నీకు ఇష్టము లేకున్నదో లేకపోతే వదిలేసేది ఉంటుంది. చంపడం ఎందుకు? దరిద్రం ఉండకూడదు. నీకోసం వాళ్ళ అమ్మ నాయనకు అన్నది పైసల కోసం అంటే మరి దాన్ని వాడుకున్నప్పుడు ఏమైపోయిందిరా? దాన్ని వాడుకున్నప్పుడు ఏమైపోయింది? లంచ వస్తుంది మంచం ఇరుగుతుంది అన్నట్టు దాన్ని వాడుకునే రోజులు వాడుకున్నావు. పైసలు అడిగిందంటే పైసలు అడగకపోతే ఏమడుగుతారు? నువ్వు పని చేసినా కదా పైసలు అడగవా? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చంపుతున్నారు ఇంత దారుణంగా? అసలు ఇది అయిపోకముందు ఈయనకి తప్పు, ఈడు చేయలేదా తప్పు? వీంది కూడా తప్పే కదా. మరి నాకు పెళ్ళం ఉంది, నాకు అవసరం అని చెప్పేసి వీనికి తెలియద్దా? వీనికి బుద్ధి లేదా? వీడు అన్నం తింటలేడా? సరే అమ్మాయికి అయితే పెళ్లి కాలేదు, అమ్మాయి అయితే చేసిందేమో. మరి వీని బుద్ధి అయిపోయింది. ఓ భార్యను కట్టించిండు, అమ్మగారింటికి తోలిచ్చిండు, ఇంకో భార్య ఎంట పడ్డాడు. పోనీ ఆ భార్య నన్ను 4 రోజులు ఉంచిందా? కొంచెం కూడా సిగ్గుశరం లేదు. అన్నిటి మించి ఈ తెలంగాణ సీఎంలు కానీ మన ఆంధ్ర సీఎంలు కానీ ఏం చేస్తారు? నిద్రపోతురా? రోడ్లు చక్కగా చేస్తలేరు, అన్న హామీలు నెరవేర్చలేరు. ఇట్లాంటివి కూడా పట్టించుకుంటే దేనికుర్రు మీరు ఇంతకి? మన వైష్ణవ్ ఇష్యూలో అతనికి